కుజుడి యొక్క మార్పు మనకి ఆగస్టు 3వ తేదీ నుంచి 43 రోజుల పాటు ఉంటుంది కుజుడి యొక్క మార్పు. ఈ కుజుడు మార్పు మూలంగా కుజుడు మిథునంలోకి వెళ్తూ మీ యొక్క మేషం నుంచి 3వ భావంలోకి వెళ్తూ అక్కడి నుంచి శుక్రుని కూడా చూస్తుంటాడు. దీనివలన కలిగే ఫలితాలు ఏమిటి? అసలు జనరల్గా కుజుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, ఏంటి కుజదోషం అని. అసలు దోషం ఎప్పుడు ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ కుజగ్రహం ఎప్పుడైతే మీకు రాశి నుంచి 3లోకి ఎంటర్ అవుతున్నదో ఇది పరాక్రమ యోగాన్ని క్రియేట్ చేస్తుంది. మీకు పరాక్రమ యోగము, రెండవది ఉన్న ప్రదేశం మార్పులు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఆగస్టు 2 నుంచి శుక్రుడు కూడా నీచపడుతున్నాడు, ఆ నీచపడుతున్నటువంటి శుక్రుడి మీద కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో, ఈ రెండు కూడా డియోల్ సైన్స్లో ఉంటున్నాయి కాబట్టి కొంచెం స్త్రీమూర్తితో లేదా స్త్రీల మూలంగా గొడవలు రావడం, ఘర్షణలు, వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అయితే ఈ యొక్క కుజుడు 3లో ఉండడం ఒక ఎత్తు అయితే శని కూడా వక్రించి ఉంటున్నాడు. దీనివల్ల ఏంటంటే వక్రగతిలో ఉండేటువంటి శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి ఈ రెండు పడుతున్నందుకు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ వివాహ సంబంధించిన నిర్ణయాలు చేయడం కానీ ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 3లో ఉండేటువంటి కుజుడు స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అదేవిధంగా అక్కడ బుధుడితో కలిసి ఉన్నటువంటి కుజుడు ఒక 2 రోజుల పాటు, దాని ప్రభావం ఒక వారం రోజులు ఉంటుంది అనుకోండి. ఈ సమయంలో మీరు మొదటి వారం ఆగస్టు మొదటి వారం అంతా కూడా ఏదైనా అగ్రిమెంట్స్ ఇలాంటివి రాసుకునేటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండాలి. అంటే మనం మాట్లాడిన మాట, మనం రాసిన అగ్రిమెంట్స్ మూలంగానే కొంత అనవసరమైన ఘర్షణాత్మకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే భూమికి సంబంధించిన విషయంలో మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ధనము మీడియేటింగ్ ద్వారా డబ్బులు వచ్చేవి, రియల్ ఎస్టేట్ సంబంధించిన కొంతమంది చేస్తుంటారు చూసారా, అలాగా చేసి బ్రోకరైజేషన్ చేయడము, మీడియేటింగ్ చేయడము, కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటుంటాయి, ల్యాండ్ సంబంధించిన అమ్మించడం కొనిపించేటువంటి అటువంటి వాటి మూలంగా మీకు ధనయోగం అయితే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు కాస్త నవగ్రహాల్లో ముఖ్యంగా కేతువు, కుజుడు, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. చాలామందికి కుజుడు అనగానే కుజదోషమే గుర్తొస్తుంది. అయితే శాస్త్రంలో అసలు కుజదోషం గురించి ఏమని చెప్పారు? ఎక్కడా కూడా మీకు కేవలం లగ్నం నుంచి చూసుకోమన్నాడు, కానీ చంద్రుడి నుంచి, రవి నుంచి, శుక్రుడి నుంచి చూసేస్తుంటారు. అలా గనక చూస్తే కుజుడు ఉండడానికి ప్లేసే లేదు. ప్రతి జాతకం పుట్టిన ప్రతి ఒక్కరికి కుజదోషం ఉంటుంది, అంతే కదా. అయితే ఈ కుజదోషాన్ని మనం అసలు ఎలా తెలుసుకోవాలి? 2 విధాలుగా ఉంటుంది కుజదోషం. ఒకటి, మీకు లగ్నం నుంచి పాపస్థానాల్లో ఉన్నట్లయితే, అంటే పాపస్థానాలు అంటే మళ్ళీ ఇక్కడ కుజుడుకుండే స్థానాలు వేరు. లగ్నంలో ఉన్నా, 2లో ఉన్నా, చతుర్థంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా, వ్యయంలో ఉన్నా కుజదోషం అని చెప్తూ ఉంటారు. అయితే ఇది గురువర్గ లగ్నానికి కుజదోషం కిందకి రాదు, ఎందుకంటే గురువర్గ లగ్నానికి కుజుడు శుభుడు. సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభల ప్రదాహ అని నా శ్లోకం ఉంది, దాని ఆధారంగా చూసుకుంటే. కాబట్టి మేషానికి, కర్కాటకానికి, సింహానికి, వృశ్చికానికి, ధనుర్మీన లగ్నానికి కుజదోషం వర్తించదు. ఈ రకంగా కుజదోషం క్యాన్సిలేషన్స్ ఉంటాయి. అంటే కుజుడు ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నాడా, శుభ నక్షత్రాల్లో ఉన్నాడా, శుభ కత్తెరలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి శనివర్గ లగ్నాలకు కూడా శుభగ్రహాలతో కలిసి ఉంటే కుజదోషం పెద్దగా ఇవ్వదు. అంటే ఎవరెవరు ఏ లగ్నాలు? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కుజదోషము అనగానే ఒకటి లగ్నం చూసుకోవాలి, రెండోది దాని స్థితి చూసుకోవాలి, మూడోది ఏ లగ్నానికైనా ఆ యొక్క స్థితి పాడైపోయి ఆ భావంలో ఉంటే ప్రతిసారి పెళ్లి మీదే చూపించదు కుజదోషం అనేది, బాగా అర్థం చేసుకోండి. లగ్నంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తికి శిరోవేదన, బాడీ పెయిన్స్ రావడము, విపరీతమైన అగ్రెసివ్ నేచర్ రావడం ఇస్తూ ఉంటుంది. 2వ భావంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, కుటుంబ కలహాలు ఇస్తూ ఉంటుంది. ప్రతిసారి మీకు వివాహం మీదకి వెళ్ళిపోకండి, కుటుంబం స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ కలహాలు అర్థం చేసుకోవాలి.
ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి బాడీలో మన బ్రెయిన్లో ఎక్కడో దగ్గర క్లాట్ ఏర్పడింది. క్లాట్ ఏర్పడినప్పుడు ఆ క్లాట్ ఏ బాడీలో ఏ పార్ట్కి సంబంధించింది అయితే ఆ పార్ట్ వాళ్ళకి వీక్ అవుతూ ఉంటుంది కదా. కొంతమంది చూడండి, బాడీలో బ్రెయిన్లో ఎక్కడో క్లాట్ అయింది అనగానే వెంటనే వాళ్ళకి చెయ్యి దగ్గర చెయ్యి పని చేయట్లేదండి, పెరాలసిస్ వచ్చింది, లేకపోతే కాలు పని చేయట్లేదండి, లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఒక్కొక్క నర్వ్ మీద దాని ప్రెజర్ పడ్డప్పుడు అది బాడీలో ఏ పార్ట్ మీద అయితే దాని యొక్క ప్రభావం చూపించాలో ఆ పార్ట్ మీద ఎలా చూపిస్తుందో కుజదోషం కూడా అంతే. కుజుడు పాడైపోయి రెండో భావానికి సంబంధం కలిగినప్పుడు రెండో భావం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, ధనం వల్ల వివాదాలు రావడం ఇవిస్తుంది. అంతేగాని వెంటనే మనం తీసుకెళ్ళిపోయి వివాహానికి అంటగట్టకూడదు ప్రతిదీ కూడా. అది శాస్త్రంలో అలా లేదు, గుర్తుపెట్టుకోండి. మూడో భావం పరాక్రమ స్థానము, మంచి పరాక్రమం ఉంటుంది. కానీ పాడైపోయిన మూడో భావంలో ఉంటే అన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నాలుగవ భావం అనుకోండి, చతుర్థ భావం అంటే ఏంటంటే మీకు చతుర్థం అనేది గృహభావంగా చెప్తూ ఉంటారు. గృహము, అలాగే ప్రాపర్టీ తీసుకోవడము, మరియు ఈ నాలుగో భావంలో పర్టికులర్గా కుజుడు కనుక పాడైతే అది కూడా వెంటనే వివాహానికి చెప్పకూడదు. ఎందుకంటే 4 నుంచి సప్తమని చూస్తాడు కదంటే, చూస్తాడు, దాని ప్రభావం ఉంటుంది, కానీ ఎక్కువ 4,000 మీద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మీ పేరు మీద తీసుకోకపోవడం మంచిది. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ మంచిదే. అది శుభలగ్నం అంటే గురువర్గ లగ్నమై అంటే మేషం కానీ కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాల్లో ఏదైనా అయ్యి అక్కడి నుంచి 4లో గురువుని చక్కగా ఉంటే భూముల మూలంగానే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా పాడైతే మాత్రం భూముల వల్ల ఇబ్బంది పడతారు. మరి 5వ భావంలో ఉన్నాడు, పాడైతే సంతానంతోని, ప్రేమించిన వారితోని గొడవలు అవుతూ ఉంటాయి. 6వ భావంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ కుజుడు 6వ భావంలో ఉంటే శత్రువుపై జయం కలుగుతుంది వాళ్ళకి. అయితే ఇక్కడ పాడవకూడదు. పాడైతే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎక్కువ పెయిన్స్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. 7వ భావం, అప్పుడు మాత్రమే వివాహము, వివాహ జీవిత భాగస్వామి యొక్క స్వభావం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అష్టమం, యాక్సిడెంట్స్ ప్రోన్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకే మేషలగ్నం వారికి కుజుడు పాడైతే కొంచెం యాక్సిడెంట్స్ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. భాగ్యము, తండ్రి గారి మీద, తండ్రి యొక్క స్వభావం మీద, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జరిగేటువంటి కొన్ని సంఘటనలు యాక్సిడెంట్స్ అవ్వడం లాంటి మీద ఇస్తూ ఉంటుంది లాంగ్ జర్నీస్లో, ప్రతిసారి కాదు. దశమ స్థానంలో బాగుంటేనేమో వాళ్ళు లీడర్ అవుతారు, వాళ్ళు ఉండే కెరియర్లో. బాగోపోతే ఆ సుపీరియర్స్తోనే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, కెరియర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. లాభస్థానంలో కుజుడు బాగున్నాడు అంటే అన్ని విధాల లాభం. స్పోర్ట్స్లోని, భూముల మీద, అన్నిటి మీద పాడైపోయాడు, లాభం వస్తుందనే ఆశ వల్ల పోగొట్టుకుని ఉంటాడు. 12వ స్థానంలో కుజుడు బాగుంటేనేమో తండ్రి ఆస్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, పాడైపోతే తండ్రి ఆస్తి గొడవల్లో ఉంటుంది. ఇలా కుజుడు ఎక్కడున్నాడనేది తీసుకోవాలి. అంతేగాని కుజుడు ఎక్కడున్నా సరే లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి, రవి నుంచి, ఇంకా శని నుంచి, గురువు నుంచి, అన్నిటి నుంచి చూసేసుకొని కుజుడు ఇక్కడ ఉన్నాడండి దోషం కదా అని వెంటనే అనేసుకోవడం కాదు. అవేంటంటే ఆ గ్రహానికి మూమెంట్ అవ్వడానికి ఎటువంటి ఫలితాలు వస్తుందనే ఒక పర్టికులర్ ప్రిడిక్షన్ చూసుకోవడానికి మాత్రమే ఆ భావనను చూసుకోవాలి. అంతేగాని ఈ జాతకుడి కుజదోషం అంత కట్టడానికి కాదు. దానివల్ల ఏం చేస్తున్నారు, అయ్యో కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేయడం, లేకపోతే ఇంకోటి అయితే కుజదోషం ఉంటే అర్క వివాహాలు చేసేయడం, కుంభ వివాహాలు చేయడం చేస్తూ ఉంటారు. అర్క వివాహాలు, కుంభ వివాహాలు కుజదోషం ఉంటే చేయకూడదు. మీ యొక్క జన్మజాతకంలో వారికి గనక 2 వివాహాల యోగం ఉంటుంది, అంటే 12వ అధిపతి కానీ 7వ కానీ డ్యూయల్ కనెక్టివిటీస్లో ఉంటే అప్పుడు 2 వివాహాల యోగం ఉంది అని అర్థం. అంటే మొదటి వివాహం పాడయ్యే యోగం ఉండాలి ఒక పక్క, 2వ వివాహం యాక్టివ్ అయ్యే యోగం ఉండాలి. అది 7ము 12 2 కనెక్టివిటీలో ఉంటూ డ్యూయల్స్ అయిన కనెక్టివిటీ రావాలి. అప్పుడు ఓకే, మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఆ మహాదశలు నడిచేటప్పుడు అది 2వ వివాహం. కొన్నిసార్లు ఏమవుతుంది, అవతల వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క జాతకం కనుక బలంగా ఉన్నప్పుడు అది 2వ వివాహానికి దారితీయకుండా సమ్ టైమ్స్ భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర. అంటే అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉంటే అబ్బాయి ఏమో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు, లేకపోతే ఒకే అమెరికాలో ఉంటూ ఇంకొక దేశంలో అబ్బాయి ఉంటాడు. అలాగా వేరు చేస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా దోషం కూడా పోతుంది అనమాట. మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏమిటండి పరిహారము? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలో 3 ఏదైనా ఒకటి చేయొచ్చు, లేదా శక్తి ఆరాధన. ఇక రావి చెట్టు కిందని సర్పాలు ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేసి ప్రదక్షిణం చేయండి.
అదేవిధంగా వీలైనంత మట్టుకు ఏదైనా ఆలయాల్లో హోమాలు జరిగేటప్పుడు అక్కడ మీరు ఏదైనా ఆ హోమానికి తగ్గ సామాగ్రి మీరు ఇవ్వండి, మీకు ఫైనాన్షియల్గా బాగుందంటే. సంఘ సంబంధంగా అంటే మనం చూడండి, ఇప్పుడు బయట సొసైటీగా మనం ఏం చేస్తే బాగుంటుంది కుజదోషం పోతుంది అంటే, రక్తం కనుక మీకు పుష్టిగా ఉంటే రక్తదానం చేయండి, ఖచ్చితంగా కుజదోషం పోతుంది. అంటే మీ యొక్క రక్తం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది కాబట్టి అది పుణ్యం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కందులు దానంగా ఇవ్వచ్చు, ఎరుపు రంగు దానంగా ఇవ్వచ్చు. కుజుడు కనుక బాగా దోషభూయిష్టం అయితే మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు అవి పెట్టుకోకండి, దానివల్ల వివాదాలు వస్తూ ఉంటాయి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.